కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్లో ఎమ్మెల్యే హరీష్ బాబు మాజీ ఎమ్మెల్యే కోనప్ప మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చెవుల ప్రాజెక్టు కోసం ఎవరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తేల్చేద్దాం, బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే హరీష్ బాబు విసిరిన సవాల్ను మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్వీకరించారు. బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ప్రాణహిత చెవుల ప్రాజెక్టు కట్టొద్దని గతంలో హరీష్ బాబు తల్లి ధర్నాలు నిజం కాదా అని నిలదీశారు. ఇవాళ బహిరంగ చర్చకు రావాలన్న హరీష్ బాబు సవాల్కు కోనప్ప సయ్యనడంతో సిర్పూర్లో కోనప్ప ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు. మరోవైపు తుమ్మిడిహట్టి వద్దకు వెళ్లకుండా కాగజ్నగర్లోని ఎమ్మెల్యే హరీష్ బాబును అడ్డుకున్నారు పోలీసులు. వస్తా కోనేరు కోనప్ప గారు, మీ కాయిదాలు మీరు పట్టుకొని రండి, నా కాయిదాలు నేను పట్టుకొని వస్తా. అసలు తుమ్మిడిహట్టి విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఏంటి, నేను తీసుకున్న చర్యలు ఏంటి అనేది చర్చకు సిద్ధమా అనేది ఒకసారి అడుగుతున్నా. నిజంగా మీరు మీ మాటకు కట్టుబడి ఉంటే, మీకు చీము నెత్తురే ఉంటే, మీరు ఇవాళ మీ మాట మీద మీకు నమ్మకమే ఉంటే, అసలు మీరు ఆంధ్రోడే అయితే తప్పకుండా తుమ్మిడిహట్టికి రావాలి. బహిరంగ చర్చకు మేము సిద్ధం. తుమ్మిడిహట్టి విషయంలో మీరు చేసిన అన్యాయం ఎవరు ఈ ప్రాంతానికి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. మన నోటికాడి ముద్ద, మన తలాపురం వారుతున్న నీళ్లు, కాళేశ్వరం ద్వారా దక్షిణ తెలంగాణకు పోతా ఉంటే, హైదరాబాద్కు పోతా ఉంటే, గజ్వేల్కి పోతా ఉంటే, సిద్దిపేటకు పోతా ఉంటే, సిరిసిల్లకు పోతా ఉంటే ఎన్నడూ మాట మాత్రం కూడా మాట్లాడలేదు మీరు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కట్టాలని చెప్పంటున్నాం. మరి అలాంటి తల్లి వద్దని చెప్పి ధర్నా చేసింది. గద్దలు వచ్చింది ఇక్కడికి, వేరే వాళ్ళు వచ్చిండ్రు. ఈ జాబితా సిపాయి కూడా అక్కడే ఉండే వద్ద వీళ్ళందరూ కలిసి ధర్నా చేసింది. నా మీద నేను ఎమ్మెల్యేని, నేనట ఆంధ్ర నేను తీసుకపోతానికి ఈ కాలం పోతున్నట ఇది చెప్పి